హాయ్ అండి, వచ్చేసాను మళ్ళీ ఇంకొక రెసిపీతో. ఈరోజు చింతకాయ పచ్చడి చూద్దాము ఎండుమిర్చితో. ఫస్ట్ కొంచెం వేరుశనగ పప్పు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. వేరుశనగ పప్పు లైట్గా ఫ్రై చేసుకున్నాం. వేరుశనగపప్పు ఫ్రై అయిపోయినాయి, పక్కకు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాము. ఒక 10 to 15 తీసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఈ మిర్చి మీకు ఎక్కడైనా దొరికితే డీమార్ట్లో దొరుకుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ స్పైసీగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏదైనా పచ్చళ్ళు అలా చేసుకోవాలంటే ఈ మిర్చి వాడండి, టేస్ట్ బాగుంటుంది. ఈ చింతకాయ పచ్చడిలోకి ఈ మిర్చి అయితే చాలా బాగుంటాయి. ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకుండా. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఈ రెండు కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆవాలు విడిగా అయినా వేసుకోండి, లేదంటే తాలింపు గింజల్లో ఉంటాయి కదా, అవైనా వేసుకోండి. ఓకే, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. చూడండి, వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దీంట్లో ఉప్పు ఏం అవసరం లేదు, ఎందుకంటే చింతకాయ పచ్చడి మనం సంవత్సరం పాటు పెట్టుకుంటాం కదా, దాంట్లో పసుపు ఉప్పు వేస్తాం కాబట్టి దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్. చూడండి, ఇదంతా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇదంతా గ్రైండ్ అయిపోయినాక చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ఎండుమిర్చిని బట్టి కారము స్పైసీగా ఉంటుంది. నేను ఒక 1.5 స్పూను, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతకాయ పచ్చడి వేసాను. ఇది కూడా గ్రైండ్ చేసుకుందాము. గట్టిగా అనిపిస్తుంది, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. మిక్సీలో వేసుకోవాలని ఏం లేదు, రోట్లో నూరుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, రోట్లో నూరుకోండి, చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు తాలింపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు, ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఇంగువ. ఈ పప్పులో, పచ్చళ్ళలో, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఇలాంటి వాటిలో ఎక్కువ శాతము ఇంగువ వాడతాను నేను. మీరు కూడా ట్రై చేయండి. ఇంగువ చాలా టేస్ట్ వస్తుంది అండ్ గ్యాస్ ట్రబుల్, పప్పు వండుకుంటే గ్యాస్ వస్తుంది కదా, చాలామందికి అలా గ్యాస్ ట్రబుల్ అలాంటివి రాకుండా ఉంటాయి. చాలా మంచిది కూడా హెల్త్కి, అరుగుదల కూడా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేస్తున్నాను.
పొయ్యి ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఆ వేడికి సరిపోతుంది, పచ్చడిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది. ఏమన్నా పచ్చి వాసన ఉంటే. ఇది 2 days 3 days వరకు ఉంటుంది పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నోరు బాగోలేనప్పుడు అలాగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.